ఒక్కొక్కటి చెప్పండి. రొమాన్స్ రొమాన్సా? ఏయ్ కాము రొమాన్స్ రొమాన్స్ అంటే ఇప్పుడు కోదండరా మునిసు కోరింది ఇచ్చేటి ఆ సుందరాంగుణ్ణి చూడు చోరు వాళ్ళ నాకు చదువు రాదు ఎలా ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. ఇది ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. ఏంటంటే మా అయ్య దగ్గర చెప్పులు లేవు, అక్క చెప్పులు వేసుకొని వస్తుంది. టికెట్ ఆడితే 2 టికెట్లు ఇచ్చి జోలకి ఇంకో టికెట్ ఇచ్చి ఏ బాబు వెళ్ళిపో నొక్కింది చిన్నపిల్లలు ఫ్రీ టికెట్ అని చెప్పి అలా ఎప్పుడు చెప్పలే. తెలంగాణ డైరెక్ట్ దీనికి భగవాన్ గట్టి కొడతారు. అది కాదరా భాయ్, గరం గరం కాలేది కరెంట్ అంటే పోయినాక చేంజ్ అడుగుతాడు. వెల్కమ్ బ్యాక్ టు కిరాక్ కటప్ప ఛానల్. ఈ రోజు వచ్చేసి అన్న మాకు కడుపు నిండా కాదు సాయి భాయ్ ఇది ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అన్నా ఎవరు పోదామన్నారు ఎప్పుడు మరి సాయన నేను పోదామన్నా, అన్న తీసుకుపోతేనే వస్తాను, మీకు తెలియదు. అన్న ఇప్పుడు చాయ్ తాగడానికి పోదామా నేను అడుగుతా వచ్చేసి ఉండదు దూరం నీకా అయ్యప్పండి అందరికి పేరు అందరికి హాయ్. మురళి అండి, మురళి గౌడ్ చోటుపల్లి. మురళి గౌడ్ అన్న చోటుపల్లి కాబోయే ఎమ్మెల్యేకి పోటీ చేస్తుంది. నేను అందరూ గెలిపియాలని మనస్ఫూర్తి కోరుతూ హ్యాపీ బర్త్డే అంకల్. రైట్ బాబాయ్ అన్న వచ్చేసి హైకోర్టు అడ్వకేట్. మన పర్సనల్ ప్రాబ్లం ఉంటే ఇట్లా అన్న నంబర్ అయితే ఇయ్యను, ఎందుకంటే అన్నకు ఫోన్లు వస్తాయి. మళ్ళీ అన్నకు ఫోన్ చేయరు, మీరు మా నంబర్ అడుగుతారు కాబట్టి చెప్తా. చాయ్కి నేను తీసుకోవచ్చా, బిల్లు నేనే కడతా. బిర్యానీ తీసుకొని వచ్చింది, బిల్లు కూడా కట్టాలి. నేనైతే కట్టా. ఇవాళ అన్నకి ఎట్లా అంటే థ్యాంక్ యూ సాయి భాయ్ సాయి భాయ్ ఇక అది కాదు, ఇగో వాడు ఏమంటారు ఇది ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. ఏంటంటే మా అయ్య దగ్గర చెప్పులు లేవు, అక్క చెప్పులు వేసుకొని వస్తుంది. అక్క నీ చెప్పులు వేసుకోడు చూడు మైగాడు. అది దావెట్టు అది పోయినాయి అని చెప్తే అక్క కథ వేశాడు. ఇగో గుర్తు అదే అంటాడు చూడు అన్న, ఏం తెలియకుండా గుర్తు కోసిస్తారు ఇలా. ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. శ్యామలక్క శ్యామలక్క ఫస్ట్ కిందికి వెళ్ళిపోతా, అన్న బిల్ కడతా. నాకైతే ఏదో పాయతుంది. ఇప్పుడు మీరు కొన్నాడకుర్రి మీ అందరికి నేను ఇస్తుందా మహానుభావుడవేరా తీసుకొచ్చి మనోడు ఎవరు బిల్లు ప్రేమగా నేను తినిపిస్తున్నాం మీ అందరికి నా తరపున అరే వీడియో నా పుస్తకం గరం గరం రైనా లోపట్ खूबसूरत रहना సో ఏం చెప్పిండు అరే ఆల్రెడీ అవుతున్నాను సో గరం గరం रहना తట నై रहना తెలుగు హిందీ రాదు వస్తది హిందీ వస్తది తెలుగులే అంటే గరం గరం దే అమ్మ అంటే కాలే 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 హిందీ రాదు జల్నా నీకు సిగ్గు లేదు, నోరు కాలుతుంది నీకు అంటుంది. కాలాలి తెలుగులో అంటారు. మరి ఇందిరా గరం గరం జల్నా జల్నా చిరుకా లగ్న. అరే అది కాదరా భాయ్, గరం గరం కాలేది కరెంట్ అంటే అవుతారు కట్టప్ప. ఏంది కట్టప్ప హాయ్ చెప్పండి.
అన్న హిందీలో కాలే అంటే కాలే కాలే అంటే కర్ర ఉన్నోళ్ళని కాలే అంటారు. మన భాషలో కాలేది అంటే హీట్ వాళ్ళు అంటారు కదా నాన్న. చిల్డ్రా అంటారు. అక్క మీరు తుమారు ఇంట్రడక్షన్ నా పేరు జస్మిత, నేను ఆంధ్ర నుంచి వచ్చాను. నా పేరు జస్మిత, ఆంధ్ర నుంచి వచ్చాను. మా తిరువూరు. ఆంధ్రాలో తిరువూరు. నా పేరు చింటూ, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. తిరుగు కాదు, తిరువూరు. తిరుగు అంటే మేము తిరిగేమంటాం. లేదు, కృష్ణా డిస్ట్రిక్ట్ వస్తుంది. ఏపీ బోర్డర్. మందిలో వెజ్ ఉందా? వెజ్ ఉంది. ఏముంది? పన్నీర్ వస్తుంది. ఇంకా పన్నీర్ ఒకటే ఉంది. అన్న మందిలో పన్నీర్ తినలేవా నన్ను? బాగుంటది. లేదు, అవును సార్. బిర్యానీ, వెజ్ బిర్యానీ ఉందా? వెజ్ ఉంది, కాజు, మష్రూమ్. మష్రూమ్ బాగుంటది. ఏ వద్దు కాజు బిర్యానీ తీసుకురా. మీరు తింటారా? ఫస్ట్ కిందికి వెళ్ళిపో, కాజు బిర్యానీ. అది మేము తేవాల్సిన అవసరం, ఆర్డర్ కొడితే వాళ్ళకి ఫస్ట్ అది పెట్టే. మటన్ బిర్యానీ అక్క, జల్దీ కొట్టాక. బిర్యానీ ఒకటి తెచ్చుకోరి. ఓకే. ఏంటి మటనా? నాకు మటన్. మటన్ జ్యూసీ. మటన్ ఒకటి తీసుకురండి, చికెన్ ఒకటి తీసుకురండి. ఎంతమంది తింటారు మటన్ చూసి? 1 2 3 అంటే ముగ్గురమే. పొలంలో దిష్టి బొమ్మ గుట్టలేసినట్టున్నాడా? ఏది బాగుంటుందా? చాలా హ్యాపీగా ఉంది. చాలా రోజుల తర్వాత అంటే అన్న నాన్ వెజ్ తింటలేదని హ్యాపీగా ఉందంట. ఏమైంది తెలుసా? వాష్రూమ్ పోయినాం కదా. ఆ చిన్నపిల్లలు ఉంది. అదే అన్న. అన్న ఎడవాలి అలా చిన్నపిల్లలకి పోతే ఎక్కడన్నా చిన్న పిల్లలతో ఉందా వాష్రూమ్? మెన్స్ ఆర్ ఉమెన్స్? చందనా రీల్ మందికి వచ్చినాం. అరే ఇగో రీల్ గిల్ అన్న అన్నట్టు. ఈడో ఏమేసింది తెలుసా? మనం డాన్స్ ఆడిన వెళ్తుంది అన్న నాకు పంపాను. ఎందుకు అంటే లేదు నువ్వు పంపాను. ఎందుకు చెప్పా కరెక్ట్ అన్న ఫోన్ తీసుకుని నెక్స్ట్ డే నీకు ఫోన్ తీసుకున్నాను. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? నేను వెజ్ తింటుంటే చికెన్ మటన్ తింటారు వాళ్ళు. అందుకే నేను వీడియో చేసి గమ్మున వెళ్ళిపోతా బయట. అంటే నువ్వు తినవా? అంటే బయట గాయస్ ఇప్పుడైతే సాయి అన్న మాకు చాలా ట్రీట్ ఇస్తున్నాడు అన్నమాట. ఇప్పుడే ప్రమోషన్ చేసుకుంటా. ఈయన సాయన గుర్తుందా నిన్న నైట్? ఏమని? కాదురా, అతను నా ఫ్రెండ్. ఎవరు? నా ఫ్రెండ్. ఆమె నా ఫ్రెండ్. అనకొడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. దీని అర్థం ఏమిటో? నా ఫ్రెండ్ కదన్నా. కట్టప్ప బయటికి పోయిండు. సో గైస్ ఫ్రెండ్స్ ఇక్కడ చాలా మంది ఉన్నారు నా ఫ్రెండ్స్. కాకపోతే అందరు అక్కలైతే అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అక్కలు లేరు ఇక్కడ, అక్కలు లేరు. అన్న చూస్తుండీ. ఫ్రెండ్స్ కదన్నా. డైరెక్ట్ దీనికి భగవాన్ గట్టి కొడతారు. నెక్స్ట్ ఏం లేదు, ఆ కక్కీరు ఉంటుంది చూడు, అన్నం చేసి ఆ కక్కీరుతో కొడతారు. సరిపోతాడు. చిన్నపిల్లలకి టికెట్ నాటాలని అన్న ఏడో ఇలా పంపించాడంటే పోయిండు. అయితే పోయిన తర్వాత టికెట్ ఆడితే 2 టికెట్లు ఇచ్చి జోలకి ఇంకో టికెట్ ఇస్తే ఏ బాబు వెళ్ళిపోయి నొప్పింది చిన్నపిల్లలు ఫ్రీ టికెట్ అని చెప్పి అలా ఎప్పుడు చెప్పలే. ఇప్పుడు చూడు, వాడు మంచి యాక్టర్ అంటాడు కదా, నవరసాలు చూపిరా చూపిస్తాడు. ఒకటి చెప్పు, ఒక్కొక్కటి చెప్పు. రొమాన్స్. రొమాన్సా? ఏయ్ కాము. ఎమోషనల్ గట్టి డీప్ ఎమోషనల్. డీప్ ఎమోషన్. పైకాడ వచ్చినట్టు పార్టీ సెంటు గొట్ట రాజువేళ ఇనది సిటీ గొట్ట స్టైల్ రాజువేళ. చెప్పులు వేసుకొని వచ్చిండు. మటన్ సూప్ అది. అక్క ఏ చెప్పులు వేసుకొని తిరుగుతుండో అక్కడేమో అడవేసుకుంటుంది. మా వైఫ్ చెప్పులు వేసుకొని తిరుగుతుంది. అదే ప్రశ్న.
మొత్తం అబద్ధాలు అన్న ఎందుకు పడేసింది అన్న ఫన్నీ 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 తెలంగాణ ఇప్పుడు అలాగే ఉంటుందా రొమాన్స్ రొమాన్సా ఆడోళ్ళ ముందు రొమాన్స్ ఇప్పుడు ప్రపోజ్ చూపులది ప్రపోజ్ ప్రపోజ్ ఐ లవ్ యు కట్టప్ప బ్రదర్ తప్ప నేను ఇట్లాంటి నా చరిత్రలో నా జిందగీలో తాగలే. సౌండ్ చెయ్యకు కంఠం కోసేస్తా. అట్లాంటి సోప్ ఇది. వీడు తిన్నాడు కాదు ఎందుకలా అలా నేను తింటాను ఇవాళ తిన్నాడు ఫాస్టింగ్ లో ఉన్నాడు ఈ స్పూన్ ఎంత అయితే ఉన్నాడు మనోడు కూడా అంతే ఉన్నాడు కదా అలా అంతే ఉన్నావు నువ్వు దీంట్లో ఎక్కడనా మొన్న గుడికాడ చెప్పులు ఎత్తుకొచ్చుకున్నా ఒక్క జత లేదన్న ఒక్క కూడా లేదన్న అంటే గుడి దగ్గర చెప్పులు లేవు అని నీ బాధ ఆడలేవని సక్కనోడు సరుపచ్చు సక్కల సాడాకులేసినాడే పట్టు మాసాలకు తంబాలు మాటినాడే ఎత్తుకోపోయినా ఇప్పుడు ఈ పిల్లగాడు మో పిల్లగాడు తెలియదు ఇవన్నీ అక్క ఇంటికి పోయినాక ఆడపిల్లలు ఈ మగ పిల్లలు ఏం చెప్తున్నా అనుకుంటున్నావు అన్న? నా చెప్పులు ఎట్లున్నాయి 1200 ఆన్లైన్ లో పెట్టుకున్నా అంటున్నా అయ్యా ఎత్తుకోయింది మా వద్ద చెప్పలే మళ్ళీ ఇంటికి వచ్చినాక తెలియదు ఆమెకి ఎత్తుకొచ్చి ఆమె చెప్పులు ఆమె చెప్పులు పోయినా అనుకుంటుంది చూసే వీడియో ఎత్తుకోలేదు అక్క ఇవి నీ చెప్పులా అంటుంటే అయితే వీడు తినాలి తీసుకుపోయి ఆమెకి అసలు వీనికి ఫాస్టింగ్ పెట్టాలి మొన్న రాత్రికి ఏమైంది నేను చెప్తా మొన్న బయటికి పోయినాం కదా అయితే ఆకలి అవుతుందని చెప్పి ఆడ మూడో ప్లేట్లో 2 ప్లేట్లు తిన్నాడు 2 ప్లేట్లు 3 ప్లేట్లు తిన్నాడు ఇంటికి వచ్చిన తర్వాత ఓన్కి ఆకలి అయితేలే ఇట్లా తిరిగానే ప్లేట్లు వేసుకొని తింటున్నారు ఇప్పుడే 3 ప్లేట్లు గుర్తుంది వీడియో వాడు వచ్చి నోడు తెరుస్తాడు కట్ట అరే అది కాదు భయ్ నా వాటర్ బాటిల్ తీసుకురాపోమంటే ప్లేట్ తీసుకొని తినుకుని అక్కడే పోయిండు 2 ప్లేట్లు ఈడ తిని ఆడుకో ఒక ప్లేట్ వంశీవాడు ఏం చేస్తుండ అన్న ఇవ్వంది తిన్నరా ఆలోచిస్తే అన్నం పెట్టుకుంటుండు ఈడేమో గోడ మీద కూర్చుంటాడు. వాడేం చేస్తుంది తెలుసా లోపల తింటుండు నువ్వు రాగానే రైట్ అయిపోతుండు మళ్ళీ మెల్ల తిన్నాడంటే బాసలు తోముతున్నాడు. అట్లా చేస్తూ లేదన్న వాడు చిన్నగా కానీ పొట్ట పెద్దదాన్ని లేదన్న అన్న ఒక్క కెమెరా పట్టుకో బాయ్ మనం ఒక్కొక్క ప్లేటే కదా అన్న వీడు 2 ప్లేట్లు తిన్నాడు అన్న అన్న ఒకటే తిన్నా అన్న దోశ తినలే అన్న 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 ఇడిచిపెట్టి ఇడ్లీ తినలే అన్న లేదన్న దోశ తిన్నా అన్న నువ్వు ఇడ్లీ ఇడిచిపెట్టినావు ఇడ్లీ రెండు అన్న విడిచిపెట్టింది ఎంత అన్న రెండు ఇడ్లీలు నాది 4 ఏడ్చేది యాక్టింగ్ నాకు అన్నం పెట్టకపోతే అదే వస్తుంది ఆటోమేటిక్ ఇప్పుడు ఎట్లా తెలుసా మీ గర్ల్ ఫ్రెండ్ ఆడు ఉంది ఈడ ఈ సూప్లా మీ గర్ల్ ఫ్రెండ్ కి వాళ్ళ డాడీ కొట్టిండు నువ్వు ఓదార్చాలి కాకపోతే నిన్ను కాకుండా నన్ను తీసుకుంటాను నార్మల్ గా ఒత్తిగా మాట్లాడుకో అదేం లాజిక్ అన్న నన్ను చేసుకోకుండా నేను చేసుకుంటాను అదే నువ్వు సంబంధించి ఏడ్చుకుంటా మాట్లాడే ఇప్పుడు నిన్ను చేసుకో మాట్లాడు అరే నీ ఏజ్ ఎంతరా 18 అన్న ఈరా అరే అన్న అరే నువ్వు చెప్పాలి ఆ సాయిబాయికి ఏమన్నాడు చెప్పు చెప్పు అన్నయ్య చెప్పాలి వద్దా అన్న
అది చంపేస్తాడు ఆ వేడిని తీసి కొడతాడు. మీరు నిజంగా చంపేటట్టు చేస్తున్నారు, చంపేస్తారు. ఏ, అట్లనే ఏ నిజంగా చేస్తావు కూడా తట్టుకోలేకపోయింది తెలుసా? నాకైతే కోపం వచ్చింది తెలుసా? అలా నేను మండి తినని అలా వద్దనా అనవడక్కడ వెళ్ళిపో. డైరెక్ట్ వేడి నేను చెప్పినా కోసేస్తాడు. ఏడున్నాడని చూపించి చేయాలి, నేను ఏడున్నాడని కూడా ఆలోచించాను. డైరెక్ట్ వేడి వేడి కొట్టేస్తాడు. చూపియాలన్నా, చూపించి దీనికి మాట అని చెప్పి చేయాలి. కన్నడ పడ్డవరా అమ్మాయి. అన్నాడా? వాడు అన్నాడు నిజమే అరే ఇన్నిసార్లు ఎందుకు అన్న అంటాడు చెప్పు. ఇదిగో నా గుండు మీద ఒట్టు ఎప్పుడన్నా ఒట్టేసి ఏమన్నా చెప్తే నేను చంపేస్తావు. నేను అన్నకు చెప్తే అన్న వచ్చి మాకు చెప్పి నేను కేపీఆర్ ప్రమోషన్ గౌరవ వచ్చాను. ఇంత టెంపర్ ఈ టెంపర్ ఇట్లా లేచిందా తిట్టినా సాయంత్రం వదిలేసిన చెప్పాలా మళ్ళా ఎందుకంటు అన్నోడు ఎందుకు చెప్పాలా అని అంటు అన్నాడు. నీకు పొందకి అవసరం లేదు. సైడ్ పడ్డారు ఆ సుందరాంగుణ్ణి చూడు మా తల్లి సీతమ్మ జోడు చోరు వాళ్ళ నాకు చదువు రాదు ఎలా పెద్ద పిల్ల ఉంది అదే సాయి సాయి అక్కడ 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 తీసుకోండి. రైట్ అల్లా కేసు పట్టిన అక్కడనే ఉన్నాడు. నేను పోయినాక చేంజ్ అడుగుతాడు. 100 నీకు 100 నాకు బరాబర్. ఓకే ఇప్పుడు కళ్ళు కనిపిస్తుంది. లేదు కళ్ళు కనిపించకుండా ఇట్లా యాక్ట్ చేస్తాడు అనిపించడం. అంటే లోటు స్మెల్ బట్టి చెప్తాడు ఎంత లోట్లు ఇచ్చిండు అది. అన్న దిగే లోపల మన ఆర్డర్ పెట్టారు. బిల్లు సాయిబాయి కట్టిండుగా. సాయిబాయి లేవా కదా ఎవరు కట్టారు బిల్లు? సాయిబాయి పేరు ఊరు అన్ని చెప్పేసి హాయ్ అండి ఉప్పల్ బాల్ టిక్ టాక్ క్రాంతి కుమార్. నీ ఏజ్ ఎంత? 26. నీ వయసు ఎంత? నా వయసు 26. ఏం చేస్తావు? నేను హోటల్ మేనేజ్మెంట్ కంప్లీట్ మంచి పిల్లగాడు వాళ్ళ పిల్లు ఉంటే ఇట్లా సంబంధం ఉంటే నెల్లూరి నెరజానా నే కుంకుమల్లె మారిపోనా చెప్పనా ఏం చెప్పాలి నువ్వే చెప్పు. చెప్పడానికి ఏముంది, చాలా చాలా చక్కగా అనిపించింది తింటుంటే. విన్నావు కదా మంచిగా చక్కగా అనిపిస్తాయి. కట్టగిన బిల్లు రాగానే వెళ్ళి బయటకు వచ్చేస్తారు. లేదు లేదు నేను మన ఫ్యామిలీ కోసం ఫ్యామిలీ బిర్యానీ తీసుకోవడానికి వచ్చిన కిందికి. అక్క వాళ్ళ కోసం. మళ్ళీ తింటావు ఆడుకోనాక ఒకవేళ మిగిలితే నైట్ మిగిలితేనే అంటే అక్క చూస్తున్నా వాడు ఎంత మాట అన్నాడు. మీరిద్దరు కలిసి 2 ఫ్యామిలీ ప్యాకులు తింటారంట. ఒక ఫ్యామిలీ ప్యాక్ లో 3 తింటారంటే కాదు, 2 అక్క వాళ్ళే తింటారు. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. 2 ఫ్యామిలీలు ఏదేదంటే మటన్ ఫ్యామిలీ అండ్ చికెన్ ఫ్యామిలీ. ఓన్లీ పరేషాన్ ఫ్యామిలీ వేసేసాడు. పరేషాన్ ఫ్యామిలీ మొత్తం మటన్